ఐపీఎల్ 2025 సీజన్లో సొంత మైదానంలో వరుస ఓటములకు ఆర్సీబీ బ్రేక్ వేసింది. ఈ సీజన్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయిన ఆర్సీబీ గురువారం రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో సూపర్ విక్టరీ సాధించింది. చివరి 2 ఓవర్లలో 18 పరుగుల డిఫెండ్ చేసుకుని ఔరా అనిపించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి సూపర్ స్టార్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ అద్భుతమైన స్టార్ట్ అందించాడు. 42 బాల్స్లోనే 70 రన్స్ చేస్తే కోహ్లీతో పాటు దేవదత్ పడిక్కల్ 27 బాల్స్లోనే 50 రన్స్ చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే నిర్మించాడు. ఈ క్రమంలో ఆర్సీబీ జట్టు చిన్నస్వామి స్టేడియంలో ఈ సీజన్లో తొలిసారి 200+ రన్స్ అయితే చేసింది. ఇంత పెద్ద స్కోర్ను కాపాడుకోవడంలో ఆర్సీబీ బౌలర్స్ అద్భుతంగా రాణించారు. కృణాల్ పాండ్యా, జోష్ హజిల్వుడ్ సూపర్ బౌలింగ్తో రాజస్థాన్ చేతుల నుంచి మ్యాచ్ను అయితే లాక్కున్నారు. ఈ మ్యాచ్ విజయంలో విరాట్ కోహ్లీ, హజల్వుడ్, కృణాల్ పాండ్యా పాత్ర చాలా ఉంది. కానీ రాజస్థాన్ ఆల్మోస్ట్ గెలిచేసింది అనే మూమెంట్లో వికెట్ కీపర్ జితేష్ శర్మ తీసుకున్న ఓ రివ్యూ మ్యాచ్ను ఆర్సీబీ వైపు తిప్పేసింది. 34 బంతుల్లో 3 4లు 3 6లతో 47 పరుగులు చేసి మ్యాచ్ను ఈజీగా ఫినిష్ చేసేలా కనిపించాడు రాజస్థాన్ ప్లేయర్ అయిన ధ్రువ్ జురెల్. భువనేశ్వర్ కుమార్ వేసిన 18 ఓవర్లో ఏకంగా 22 రన్స్ అయితే వచ్చాయి. ఆ ఓవర్లో జురెల్ ఓ 6, 2 4లు బాధేసి మ్యాచ్ను రాజస్థాన్ డిసైడ్ చేశాడు. అలాంటి టైంలో హజిల్వుడ్ ఇన్నింగ్స్ 19 ఓవర్ 3వ బంతిని వైడ్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ యార్కర్గా వేశాడు. ఆ బాల్ని అసలు ఎక్స్పెక్ట్ చేయని ధ్రువ్ జురెల్ ఆ బాల్కు షాట్ ఆడలేకపోయాడు. బాల్ వెళ్లి వికెట్ కీపర్ జితేష్ శర్మలో పడింది. అమ్మయ్య, డాట్ బాల్ అనుకుని అంతా ఊపిరి పీల్చుకున్నాడు. హజిల్వుడ్ కూడా నెక్స్ట్ బాల్ వేసేందుకు వెనక్కి వెళ్తున్నాడు. కానీ జితేష్ శర్మ మాత్రం క్యాచ్ అవుట్ అంటూ అప్పీల్ చేశాడు. వీడికేమైనా పిచ్చా? ఒకవేళ బాల్ బ్యాట్కు తాగినా గ్రౌండ్ పై పడి ఉంటుందని ఫ్యాన్స్ అనుకున్నారు. జితేష్ శర్మ అప్పీల్ను ఆర్సీబీ ఆటగాళ్లు కూడా సీరియస్గా తీసుకోలేదు. అయినా కూడా జితేష్ శర్మ కెప్టెన్ రజత్ పాటిదార్ను ఒప్పించి మరీ రివ్యూ తీసుకునేలా చేశాడు. సరే, మ్యాచ్ చివరికి వచ్చేసింది, ఎలాగో గెలిచేలా కూడా లేరు, ఉన్న రివ్యూను వేస్ట్ చేయడం ఎందుకు అనుకుని తీసుకుంటున్నారులే అని అందరు అనుకున్నారు. కానీ రిప్లై చూస్తే అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక్కసారిగా చిన్నస్వామి స్టేడియం హోరెత్తిపోయింది. ఆ దెబ్బకు విరాట్ కోహ్లీ కూడా చెవులు మూసుకున్నాడు. ఎందుకంటే బాల్ స్టంప్ పడిన తర్వాత బ్యాట్కు తాకి వికెట్ కీపర్ చేతిలో సేఫ్గా పడింది. థర్డ్ ఎంపైర్ అవుట్గా ప్రకటించాడు. అంతే, ఆర్సీబీ జట్లో తెలియని ఎనర్జీ వచ్చేసింది. ఆ నెక్స్ట్ బాల్కు ఆర్చర్ అవుట్. మ్యాచ్ ఒక్కసారిగా ఆర్సీబీ చేతిలో పడింది. జితేష్ శర్మ తీసుకున్న ఆ రివ్యూ ఆర్సీబీని గెలిపించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.